చెన్నై సూపర్ కింగ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టీమ్ ఇన్ ఐపీఎల్. టీమిండియాని నెంబర్ 1 టీమ్ గా తీర్చిదిద్దిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో ఏ టీమ్ కి అందని రికార్డ్స్ అందించిన టీం. 12 సార్లు ప్లే ఆఫ్స్, 10 సార్లు ఫైనల్స్, 5 సార్లు ఛాంపియన్స్. ఈ రికార్డ్స్ చాలు సిఎస్కే ఎంత డేంజరస్ టీమో చెప్పడానికి. 15 సార్లు మాత్రమే ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేస్తే అందులో 12 సార్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లారంటే మీరే అర్థం చేసుకోండి ఎలాంటి డేంజరస్ టీము. ఈసారి మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్. ఖచ్చితంగా కప్పు కొట్టాలనే కసితోనే బరిలోకి దిగుతారు. ఐపీఎల్ ఆక్షన్ తర్వాత మరింత స్ట్రాంగ్ గా మారింది చెన్నై సూపర్ కింగ్స్ టీం. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీలో 2025లో చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ వీడియోలో మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ వచ్చేస్తుంది. ఐపీఎల్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తా. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం సిఎస్కే టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 కెప్టెన్ ఆఫ్ సిఎస్కే టీం రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ ని సిఎస్కే టీం 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ 2020లో సిఎస్కే తరపున డెబ్యూట్ చేసి ఎలాంటి విధ్వంసం చేశాడో మనం అందరం చూసాం. తను డెబ్యూట్ చేసిన సీజన్ లోనే ఆడిన 6 మ్యాచెస్ లోనే 204 పరుగులు చేశాడు. అలానే 2021లో సిఎస్కే కప్పు కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. 2021 సీజన్ లో 635 రన్స్ చేసి ఆ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అండ్ మోర్ ఓవర్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ టాలెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓపెనర్ గా వచ్చి విధ్వంసం చేస్తాడు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ కెరియర్ చూసినట్లయితే మొత్తం 66 మ్యాచెస్ ఆడగా అందులో 2380 రన్స్ చేశాడు. అందులో 2 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు. ఇతడి యావరేజ్ 41.75. ఇతడి యావరేజ్, ఇతడి స్టాట్స్, ఇతడి రికార్డ్స్ చెప్తాయి రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే కి ఎంత క్రూషియల్ ప్లేయర్ అనేది. ఇతడు ఈ విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టే చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఇతడికి కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పగించారు. ఇక నెంబర్ 2 డెవాన్ కాన్వే. న్యూజిలాండ్ ప్లేయర్ అయిన డెవాన్ కాన్వే సిఎస్కే టీం కి వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ గా మారాడు. డెవాన్ కాన్వేని సిఎస్కే టీం 6.5 కోట్లు పెట్టి కొన్నారు. సిఎస్కే టీం కి బిగ్ స్టార్ట్ ఇవ్వడంలో ఎప్పుడు సక్సెస్ సాధిస్తాడు మన డెవాన్ కాన్వే. ఇక కాన్వే ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే మొత్తం 23 మ్యాచెస్ ఆడగా అందులో 924 పరుగులు చేశాడు. అందులో 9 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 99 4లు, 30 6లు కూడా చేశాడు. ఇతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 141 మెయింటైన్ చేశాడు. నెంబర్ 3 రాహుల్ త్రిపాఠి. ఇతడి మెయిన్ స్ట్రెంగ్త్ కౌంటర్ అటాకింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడతాడు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం ఆడినప్పుడు త్రిపాఠి ఎలాంటి సెన్సేషనల్ నాక్స్ ఆడాడో మనం అందరం చూసాం. 1 డౌన్ లో సిఎస్కే కి పర్ఫెక్ట్ ఆప్షన్ రాహుల్ త్రిపాఠి అని నా అభిప్రాయం. 2024లో రాహుల్ త్రిపాఠి ఎస్ఆర్హెచ్ తరపున 6 మ్యాచెస్ ఆడితే 165 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 55 ఉంది. ఇతడి స్ట్రైక్ రేట్ 143 మెయింటైన్ చేస్తూ వచ్చాడు. 1 డౌన్ లో బాగా హిట్టింగ్ చేస్తూ మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్న ప్లేయర్ రాహుల్ త్రిపాఠి. అయితే రాహుల్ త్రిపాఠి 2017 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరియర్ లో 95 మ్యాచెస్ ఆడగా అందులో 2236 రన్స్ చేశాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 27 ఉంది. రాహుల్ త్రిపాఠిని సిఎస్కే టీం ఈసారి 3.4 crores బిడ్ చేసి కైవసం చేసుకున్నారు. టీంలో రెహానే లేని లోటుని రాహుల్ త్రిపాఠి తీరుస్తాడని నేను అనుకుంటున్నా. నెంబర్ 4 స్పిన్నర్స్ కి యముడు, సిక్సర్లక రాజా శివం డూబే. శివం డూబే విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. స్పిన్నర్స్ కి శివం డూబే ఆడినట్టు మరో ఏ ఒక్కరూ ఆడలేరు అనేది నా అభిప్రాయం. స్పిన్నర్స్ బౌలింగ్ చేయడానికి వస్తే అమాంతంగా రెచ్చిపోతాడు మన శివం డూబే. సిఎస్కే మేనేజ్మెంట్ 12 crores పెట్టి శివం డూబేని రిటైన్ చేసుకున్నారు. శివం డూబే గాని గ్రీస్ లో ఎక్కువసేపు ఉన్నాడంటే మ్యాచ్ మొత్తాన్ని టర్న్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక శివం డూబే ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే మొత్తం 65 మ్యాచెస్ ఆడగా అందులో 1502 పరుగులు చేశాడు. అందులో 9 సార్లు హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ప్రెసెంట్ సిఎస్కే టీమ్ లో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ శివం డూబే. ఒక్క మాటలో శివం డూబే గురించి చెప్పాలంటే మిడిల్ ఆర్డర్ లో వచ్చి మోత మోగిస్తాడు. శివం డూబే సెటిల్ అయ్యి ఆడాడంటే ఇక అతడి బ్యాటింగ్ ని మనం అలా చూస్తూ ఉండిపోవచ్చు. కేవలం బ్యాటింగే కాదు, బౌలింగ్ లో తన అవసరం ఉన్నప్పుడు కూడా టీమ్ ని ఆదుకుంటాడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు శివం డూబేని. నెంబర్ 5 తలపతి ఆఫ్ సిఎస్కే టీం రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజాని టీం కి వెన్నెముక అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. రవీంద్ర జడేజా పేరు వినగానే 2023 అహ్మదాబాద్ గుజరాత్ టైటన్స్ తో ఫైనల్ మ్యాచ్. ఆ రోజు మ్యాచ్ గెలవడానికి రవీంద్ర జడేజా చేసిన విధ్వంసమే నాకు గుర్తొస్తుంది. ఈసారి రవీంద్ర జడేజాని సిఎస్కే మేనేజ్మెంట్ 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సిఎస్కే టీమ్ లో చాలా సీజన్స్ నుంచి కొనసాగుతున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. టీం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునే ప్లేయర్ రవీంద్ర జడేజా.
ఇక రవీంద్ర జడేజా ఐపీఎల్ స్టాట్స్ విషయానికి వస్తే ఐపీఎల్ కెరియర్ లో 240 మ్యాచెస్ ఆడగా 2959 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటింగే కాదు బౌలింగ్ లో కూడా విధ్వంసం చేయగలడు. నెంబర్ 6 అన్క్యాప్డ్ ప్లేయర్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్, ఫినిషర్, లీడర్, వన్స్ అపాన్ ఏ టైమ్ కెప్టెన్, వాట్ నాట్, హీఈస్ ఎవ్రీథింగ్. సిఎస్కే టీమ్ కి ప్రాణం పోసే వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని. సిఎస్కే టీం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ ప్లేయర్. సిఎస్కే టీంలో ఇతడు లేకపోతే సగం ఫ్యాన్ బేసే తగ్గిపోతుంది. సిఎస్కే టీంలో ధోని గురించి చెప్పాలి అంటే ఒక పెద్ద వీడియో అయినా సరిపోదు. సిఎస్కే టీం ఇంత సక్సెస్ఫుల్ గా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మహేంద్ర సింగ్ ధోని. హీఈస్ మోస్ట్ పాపులర్ అండ్ వరల్డ్స్ బెస్ట్ కెప్టెన్. హీఈస్ వన్ అండ్ ఓన్లీ మహేంద్ర సింగ్ ధోని. ఇతడి కోసం బీసీసీఐ రూల్స్ మార్చిందంటే మీరే అర్థం చేసుకోండి సిఎస్కే టీంలో ఇతడు ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్. ఈసారి ఐపీఎల్ లో కేవలం 4 కోట్లకి ఫ్యాన్స్ కోసం మాత్రమే ఆడుతున్న వ్యక్తి. ధోని ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే 264 మ్యాచెస్ ఆడాడు. అందులో 5243 రన్స్ చేశాడు. ఒక ఫినిషర్ గా వచ్చి ఇన్ని రన్స్ చేశాడంటే మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. 23 సార్లు హాఫ్ సెంచరీ చేశాడు. 363 ఫోర్లు కొట్టాడు. 252 సిక్స్లు కూడా కొట్టాడు. ఇతడి స్ట్రైక్ రేట్ 137 మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇక యావరేజ్ 39.13. ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్స్ లో మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఉంటాడు. ఇక నెంబర్ 7 రవిచంద్రన్ అశ్విన్. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ సొంత గూటికి చేరుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. చెన్నైలో మ్యాచెస్ అంటున్నారు, అతడికి హోమ్ గ్రౌండే అది. తను చిన్నప్పటి నుంచి అక్కడే ఆడుతూ పెరిగాడు. ఇక ఆ గ్రౌండ్ లో అశ్విన్ కున్నంత ఎక్స్పీరియన్స్ మరో ఏ ఒక్క ప్లేయర్ కి ఉండదు. 2008 నుంచి 2015 దాకా సిఎస్కే టీంలోనే ఉన్నాడు. తర్వాత సిఎస్కే బ్యాన్ అయిన తర్వాత రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కి 2 years ఆడాడు. మళ్ళీ 2018లో పంజాబ్ కింగ్స్ కి, 2020-2021లో ఢిల్లీ క్యాపిటల్స్ కి, 2022 నుంచి 2024కి రాజస్థాన్ రాయల్స్ లో ఆడాడు. ఇప్పుడు మళ్ళీ తన సొంత జెర్సీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని ఈ సంవత్సరం ధరించబోతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ని సిఎస్కే టీం 9.75 crores పెట్టి దక్కించుకుంది. అశ్విన్ 2024లో 15 మ్యాచెస్ ఆడగా 9 వికెట్లు తీసుకున్నాడు. ఇక బెస్ట్ చూసినట్లయితే 3/24. ఇక అశ్విన్ ఐపీఎల్ కెరియర్ లో 212 మ్యాచెస్ ఆడగా అందులో 180 వికెట్స్ తీసుకున్నాడు. ఇక బెస్ట్ చూసుకుంటే 4/34. ఇక ఎకానమీ కూడా 7.14 మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఒకసారి 4 వికెట్ హాల్ కూడా తీశాడు. సిఎస్కే కి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. సిఎస్కే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ మంచిగా పర్ఫామ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. నెంబర్ 8 ఖలీల్ అహ్మద్. 2018 నుంచి 2021 దాకా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి ఆడాడు ఖలీల్ అహ్మద్. ఇక 2022 నుంచి 2024 దాకా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి ఆడాడు. ఇక 2025లో 4.8 crores పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఖలీల్ అహ్మద్ ని దక్కించుకుంది. ఐపీఎల్ లో ఖలీల్ అహ్మద్ స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 57 మ్యాచెస్ ఆడగా అందులో 212 ఓవర్స్ వేశాడు. 54 మ్యాచెస్ లోనే 74 వికెట్స్ తీసుకున్నాడు. ఇక యావరేజ్ చూసుకుంటే 25. ఎకానమీ చూసుకున్న 8.84. ఇక ఖలీల్ అహ్మద్ బెస్ట్ విషయానికి వస్తే 3/21. 2024లో ఢిల్లీ తరపున ఆడినప్పుడు 17 వికెట్స్ తీసుకున్నాడు. ఇక నెంబర్ 9 పతిరానా. సిఎస్కే టీంలో డేంజరస్ బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పతిరానా మాత్రమే. శ్రీలంకకి చెందిన పతిరానా 2023 నుంచి సిఎస్కే తరపున ఆడుతూ ఎలాంటి విధ్వంసం చేశాడో మనం అందరం చూసాం. 2023లో 20 lakhs, 2024లో 20 lakhs, 2025లో ఏకంగా 13 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది సిఎస్కే టీం. పతిరానా 20 మ్యాచెస్ ఆడితే అందులో 34 వికెట్స్ తీసుకున్నాడు. ఇక 2024లో పతిరానా స్టాట్స్ చూసినట్లయితే 6 మ్యాచెస్ ఆడగా 6 మ్యాచెస్ లో 22 ఓవర్స్ వేశాడు. 169 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఆడిన 6 మ్యాచెస్ లోనే 13 వికెట్స్ తీసుకున్నాడు. యావరేజ్ 13 ఉంది. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ వేసినప్పటికీ ఎకానమీ మాత్రం 7.68 మాత్రమే ఉంది. ఇక పతిరానా బెస్ట్ చూసుకున్నట్లయితే 4/28 ఉంది. పతిరానా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే జూనియర్ మలింగాని తలపించేలా బౌలింగ్ స్టైల్ కూడా ఉండడం ఇతడి విశేషం. సిఎస్కే టీంలో మెయిన్ బౌలర్ పతిరానా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నెంబర్ 10 నూర్ అహ్మద్. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన డేంజరస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. 2022 నుంచి 2024 దాకా గుజరాత్ టీమ్స్ కి 30 lakhs తో ఆడాడు. 2025లో సిఎస్కే టీం ఏకంగా 10 కోట్లు పెట్టి నూర్ అహ్మద్ ని కైవసం చేసుకున్నారు. ఐపీఎల్ కెరియర్ లో నూర్ అహ్మద్ 23 మ్యాచెస్ ఆడగా 82 ఓవర్స్ వేశాడు. అందులో 659 రన్స్ ఇచ్చాడు. 23 మ్యాచెస్ లో 24 వికెట్స్ తీసుకున్నాడు. యావరేజ్ చూసుకుంటే 7 మాత్రమే ఉంది. నూర్ అహ్మద్ ఎకానమీ చూసుకున్న 8.4 ఉంది. ఇక బెస్ట్ విషయానికి వస్తే 3/37. షార్ప్ టర్న్ చేయడం ఇతడి ఎబిలిటీ. సిఎస్కే టీమ్ కి నూర్ అహ్మద్
మెయిన్ స్పిన్నర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. నెంబర్ 11 నాథన్ ఎల్లిస్. ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ 2022 నుంచి 2024 దాకా పంజాబ్ కింగ్స్ టీం తరపున ఆడాడు. 2025లో సిఎస్కే టీం 2 కోట్లకి ఇతన్ని బై చేశారు. ఐపీఎల్ కెరియర్ లో నాథన్ ఎల్లిస్ 16 మ్యాచెస్ ఆడగా 18 వికెట్స్ తీసుకున్నాడు. 4/30 బెస్ట్ కూడా ఉంది. ఇక ఇతడి ఎకానమీ 8.60. ఇక నెంబర్ 12 విజయ్ శంకర్. ప్లేయింగ్ 11లో అయినా ఉండొచ్చు లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా ఉండొచ్చు. విజయ్ శంకర్ ని మోస్ట్ టాలెంటెడ్ ఆల్రౌండర్ అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ లో విజయ్ శంకర్ గుజరాత్ టైటన్స్ టీం తరపున ఆడాడు. ఇక ఈ సీజన్ లో విజయ్ శంకర్ ని 1.2 crores పెట్టి కొన్నారు. ఇక విజయ్ శంకర్ ఐపీఎల్ కెరియర్ విషయానికి వస్తే 72 మ్యాచెస్ ఆడగా 1115 రన్స్ చేశాడు. అందులో 6 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా సిఎస్కే టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఇది. ఈ టీంలో ఏదైనా మార్పులు చేస్తే సిఎస్కే టీం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బ్రో అని మీరు అనుకుంటుంటే ఆ మార్పులు ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టీం యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కని విని ఎరుగని ఐపీఎల్ కంటెంట్ మీ ముందు ఉంచుతా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇప్పటిదాకా నా వీడియోని చూసారు అంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వెళ్ళే ముందు ఒక లైక్ చేసేసి వెళ్ళండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.